తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. నిన్నగాక మొన్ననే అంటే జూలై 10న కోట జన్మదిన వేడుకలు జరిగాయి. 2 రోజులు తిరగక ముందే ఆయన కన్నుమూయడం బాధాకరం. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోట శ్రీనివాసరావు 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. అనేక మంది నటీనటులు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి తమ సంతాపం తెలియజేస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడనే చెప్పొచ్చు. విలన్గా భయపెట్టాలన్నా, కామెడీతో నవ్వించాలన్నా, ఎమోషన్స్తో ఏడిపించాలన్నా ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు 10 జూలై 1947న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన తండ్రి కోట సీతారామ, తల్లి అనసూయమ్మ. చిన్నతనం నుంచే నటనపై అభిరుచి ఉన్న ఆయన విద్యార్థి దశ నుంచే నాటకాలు వేస్తూ తన ప్రతిభను చాటారు. 1978లో విడుదలైన ప్రేమాభిషేకం సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కోట ఆఖరి పోరాటం, ప్రతిఘటన వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై జంధ్యాల ఆహనా పెళ్లంట సినిమాలో పిసినారి పాత్రలో మెప్పించి మళ్లీ ఆయన వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా బిజీ అయ్యారు. ఆపై బాబు మోహన్ కాంబినేషన్ ఆయనలోని కామెడీ టైమింగ్ అద్భుతాలే సృష్టించిందో, వెంకటేష్ హీరోగా వచ్చిన గణేష్ సినిమాలో ఆయన విలనిజంతో నాటి ప్రేక్షకులను వణికించారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇడియట్ సినిమాల్లో కూడా మంచి పేరును తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే తెలుగులో ఆయన చివరిగా 2023లో విడుదలైన సువర్ణ సుందరి అనే చిత్రంలో కనిపించారు. కాగా కోట శ్రీనివాసరావు తమిళంలో 30కి పైగా చిత్రాల్లో నటించగా హిందీలో 10, కన్నడలో 8, మలయాళ, దక్కన్ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. అంతేకాదు ఆయన తెలుగులో అఖిల్ సిసింద్రి సినిమాలో ఓరి నాయనో, గబ్బర్ సింగ్ సినిమాలో మందుబాబులం అంటూ 2 పాటలు సైతం పాడడం విశేషం. ఇక రాజకీయాల విషయానికి వస్తే 1999లో భారతీయ జనతా పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోట శ్రీనివాసరావు ప్రజాసేవతో మంచి నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికి సినిమాలకే పరిమితమయ్యారు. ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఉత్తమ హాస్య నటుడు ఇలా మొత్తంగా 9 సార్లు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున నంది పురస్కారాలు అందుకున్నారు. అంతేకాక ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2015లో భారత ప్రభుత్వం నుంచి 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సైతం అందుకున్నారు.